హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఈ కార్తీక మాసం నెలంతా ముందు మనం చేసే పని ఏమిటి? పూజ చేసుకోవటమే కదా. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఈరోజు ఇంకా పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా, పని కొంచెం లేటుగా చేసుకున్నా సరే ఇబ్బంది అయితే లేదు. మంచు అయితే బాగా పట్టింది. రోజు ఏమో వర్షం, ఈరోజు అయితే ఫుల్ మంచు పట్టింది అనుకోండి. ముగ్గేయటానికి గచ్చు అయితే సరిగ్గా ఆరలేదు. ముగ్గేసేటప్పుడు కొంచెం కారిపోతూ ఉంది. అప్పటికే లేట్ అయింది. మళ్ళీ తెల్లారింది అనుకో, దీపాలు వెలిగించుకోవడానికి ఇబ్బంది అయిందిలే అని చెప్పేసి ఇంకా ముగ్గేసాను. గబగబా కారిపోతూ ఉంది ఈరోజు అయితే ముగ్గు మాత్రం. ఈరోజు ముగ్గు అదైతే నాకు నచ్చలేదు. ఇంకెలాగలా వేసేసాను. నెలవారీ సరుకులు అయితే తెప్పించేసాను. నిన్నైతే సరుకులు అయిపోయినాయి అని ఇంకా సరుకులు తెప్పించాను. సరుకులన్నీ సర్దేసుకోవాలి. ఎంత తక్కువ సరుకులు తెప్పించినా సరే చాలా రేట్ ఎక్కువ అవుతున్నాయి. ఇవి మనకు అవసరం అనుకున్న సరుకులే తెప్పిస్తాను నేను. అనవసరమైనవి ఎప్పుడుకో అవసరం అవుతాయిలే అన్నట్టుగా అయితే ఎప్పుడు తెప్పించను. మనకు ముఖ్యం అనుకున్నవే తెప్పిస్తాను. అయినా కానీ చాలా డబ్బులు అవుతున్నాయి. అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా రేట్లు పెరిగిపోయినప్పుడు మనం కొంచెం తెచ్చుకున్నా సరే డబ్బులు ఎక్కువే అవుతాయి. తప్పదు. మనకి ఏమున్నా లేకపోయినా తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి. ఇవి మాత్రం మెయిన్ ముఖ్యం. ఇంకా ఇవి లేకుండా మనం ఉండలేం కదా. బతకాలంటే మనకు ఫుడ్ అనేది అవసరం, తప్పదు, తినాల్సిందే. ఎండకి వానకి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇల్లు అనేది ఉండాల్సిందే. ఇంకా బట్టలు అనేవి ఇంకా అది చెప్పనవసరం లేదు. నెలవారీ సరుకులు అనే కానీ నెల కంటే పెచ్చే వస్తాయిలేండి. కొన్ని అయితేనేమో ముందే అయిపోతాయి, కొన్ని అయితేనేమో నెల కంటే పెచ్చే వస్తాయి. 2 నెలలు అలా రావులే కానీ నెలకు పెచ్చి వస్తాయి. నెల దాటిన తర్వాత ఒక 15 days అలా అయితే వస్తాయి. ఖచ్చితంగా మనకి నెల అనేదే రావు కదా. ఎన్ని సరుకులైనా సరే మనం త్వరగా సర్దేసుకోవాలంటే నేను పాటించే ఒక టిప్ అయితే చెప్తాను. ఇది అందరికి ఉపయోగపడిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇది ఫాలో అవుతాను. ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకున్న సరుకులన్నీ ఈ బకెట్లో వేసి అయితే పెట్టుకుంటాను. అన్నీ 2 కేజీలు కాదు, 3 కేజీలు 4 కేజీలు అలా అయితే తెప్పించుకుంటాను కదా. ఇంకా 2 కేజీలేమో వాడుకుంటాను. మిగిలినవి ఉంటాయి కదా, అవి అయితేనేమో బకెట్లో వేసి పెట్టుకుంటాను. మొత్తం ఓపెన్ చేసి డబ్బాలో అయితే పోసి పెట్టుకోను. ఎందుకంటే పురుగు పడతాయి, పాడైపోతాయి. మనం వాడకుండా కవర్లోనే ఉంచామనుకోండి, త్వరగా పాడవు, త్వరగా పురుగు అనేది పట్టవు. అందులో మనం ఎక్కువ క్వాంటిటీలో డబ్బాలో పోసుకోవాలంటే పెద్ద డబ్బాలో పోసుకోవాలి. అది అర్మార్లో పెట్టుకున్నా కానీ పెద్ద ప్లేస్ అనేది ఆక్రమించుద్ది. మనం దాన్ని క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగానే ఉంటుంది. రోజు తీసి దాన్ని వాడుకోవాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్నయే వాడుకుంటాను నేను. 2 కేజీలు పట్టే డబ్బాలు అయితే వాడుకుంటాను. మరీ కేజీ పట్టే డబ్బాలు అయితే కాదు, 2 కేజీలు అలా పట్టే డబ్బాలు అయితే వాడుకుంటాను. నాకు డబ్బాలు కూడా కొత్తవి అయితే లేవు. మామూలుగా ఎప్పుడో పాతవి ఏదైనా గిఫ్ట్లకు వచ్చినాయి, లేదనుకుంటే మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నవి, ఇంకా అలాంటివే. కానీ ఎప్పటికప్పుడు కొత్త రకం వస్తాయి కదా, ఈ టపర్వేర్లని, కొత్త కొత్త ప్లాస్టిక్ అని, గాజు అని వస్తుంటాయి. చాలామంది తీసుకుంటూ ఉంటారు. నేనైతే మాత్రం అలా తీసుకోనండి. ఇంట్లో ఉన్నాయి చాలా వస్తువులు, అవి వాడుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా అవి పాడైపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వాటిని తీసేసి కొత్తవి కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మనకు వాడుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంకా అలాంటప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఏదో అందం కోసం కొత్తవి కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే తీసుకోను. అసలు ఈ ప్లాస్టిక్ వీటికంటే కూడా స్టీల్ అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువ మళ్ళీ స్టీలే వాడమంటున్నారు. స్టీలు, గాజు వస్తువులు ఇవే చాలా మంచిది. ప్లాస్టిక్ అనేది ఎంత కాస్ట్లీదైనా సరే ప్లాస్టికే కదా, స్టీలే చాలా మంచిది. ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకున్నవన్నీ డబ్బాలో వేసి అయితే పెట్టాను. నూనె ప్యాకెట్లు అయితేనేమో ఎప్పుడు ప్యాకెట్ అప్పుడైతే ఓపెన్ చేసుకొని వాడుకుంటాను. నూనె డబ్బా అయితే తెప్పించను. 5 కేజీలు అలా తెప్పించుకుంటారు కదా కొంతమంది. నేనైతే అలా తెప్పించను, ఇలా ప్యాకెట్లే తెప్పించుకుంటాను. నాకు ఇంక ఇలాగనే అలవాటు. ఎప్పుడు ప్యాకెట్ అప్పుడు ఓపెన్ చేసి అయితే ఇంకా వాడుకుంటూ ఉంటాను. 3 కేజీలేమో శనగ నూనె తెప్పించాను, 2 కేజీలేమో ఫామ్ ఆయిల్ తెప్పించాను. ఫామ్ ఆయిల్ ఏమో మనం ఇంక ఇలా డీప్ ఫ్రైలకు వాటికి వాడుకుంటాం కదా, ఏదైనా పిల్లలకి స్నాక్స్ చేయడానికి వాటికి ఉంటాయిలని ఫామ్ ఆయిల్ తెప్పించాను. శనగ నూనె అయితే మాత్రం కూరల్లో వాడుకుంటాను.
బకెట్లో అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఇంకా సబ్బులు సరుపులు అవి ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి సర్దేసుకున్నాను. ఇంకా చాలా వాటికి ఖాళీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఓన్లీ ఇంకా రోజువారీ వాడుకోవడానికి డబ్బాల్లో పోసుకుంటున్నాను. చూడండి, ఈ సరుకులే ఉన్నాయి, చాలా తక్కువగానే ఉన్నాయి కదా. వీటన్నిటిలో పోసేసుకున్నాను అనుకోండి, ఇంకా సరిపోయిద్ది. సర్దుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోయిద్ది. ఇంకా అమ్మో నెలవారీ సరుకులు సర్దుకోవాలా అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా అయిపోయిద్ది. ఎక్కువ శాతం ఎప్పుడు సరుకులు తీసుకొస్తే అప్పుడు సర్దేసుకుంటాను నేను. గోతం అనేది పెట్టేసి అలాగే ఉంచను, ఒక మూలన పెట్టేసి ఏదైనా అవసరమైతే అది తీసుకోవటం వాడుకోవటం అలా అయితే అస్సలు ఉండదు. వెంటనే సర్దేసుకుంటాను నేను. తిరగమాత గింజలు కూడా తెప్పించాను. తిరగమాత గింజలు అయితే అంతకుముందు మామూలుగా కలిపినవి అయితే తెప్పించాను. కలిపినవి తెప్పిస్తే ఏంటంటే అవి ఎక్కువ రోజు రావట్లేదు, త్వరగా అయిపోతున్నాయి, రేటు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఈసారి మాత్రం ఇంకా వీటికి సపరేట్గా తెప్పించేసుకొని మొత్తం కలిపేసి అయితే పెట్టేసుకున్నాను. అంతకుముందు ఇలాగనే తెప్పించుకొని కలిపేసుకొని డబ్బాలో పోసుకొని వాడుకునేదాన్ని. ఈ మధ్య కలిపినయే వస్తున్నాయి కదా, మళ్ళీ ఇదెందుకు మనకు పని అని చెప్పేసి ఇలా అయితే తెప్పిస్తున్నా. మనకు పని తక్కువగా ఉన్నవారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది, క్వాంటిటీ కూడా తక్కువగా వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మామూలుగా విడిగా తెప్పించేసి కలిపేసి అయితే పెట్టుకున్నాను. కొంతమంది ఏమో వీటికి సపరేట్గా పోసుకుంటారు కదా, పచ్చిపప్పు ఒక డబ్బాలో, ఆవాలు ఒక డబ్బాలో, మినపప్పు ఒక డబ్బాలో అలా పోసుకుంటారు. నేనైతే అలా పోసుకోను, మొత్తం కలిపేసి అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే మనకు పని అనేది ఈజీగా ఉంటుంది. అదొక పప్పు వేసేటప్పటికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఇవనుకోండి ఒక గుప్పిడి తీసుకొని, గుప్పిడి కాదులే కొంచెం తీసుకొని ఒక్కసారి వేసేయచ్చు కదా, మనకు పని కూడా ఈజీగా ఉంటుంది. డబ్బాలు కూడా ఎక్కువ డబ్బాలు ఉండవు. మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా తిరగమాత గింజలు అయిపోయినాయి అనుకోండి, ఒక డబ్బానే ఉంటుంది కదా, ఒక డబ్బానే క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా అలవాటు, అది ఎవరిష్టం వాళ్ళదిలేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి ఈ చిన్న చిన్న డబ్బాల్లోనే పోసుకుంటాను నేను. ఇవి 2 కేజీలు అయితే పడతాయి. కందిపప్పు, శనగిత్తనాలు, మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, సేమ్యాలు, ఇంక ఇవన్నీ డబ్బాలో పోసి అయితే పెట్టుకున్నాను. వాము కూడా తెప్పించాను. వాము అనేది మనం అప్పుడప్పుడు చక్రాలా వండుకుంటాం కదా, ఇంకా వాటికి ఉపయోగపడిద్దిలే అని తెప్పించాను. ఇదైతే జీలకర్ర కొంచెం నోట్లో వేసుకున్నాను. జీలకర్ర మన హెల్త్కు మంచిది కదా, అరుగుదలకు మంచిది అంటారు, అందుకనే కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర కానీ ఇంకా ఇవి ఉంటాయి చూడండి, ధనియాలు ఉన్నా కూడా కొంచెం నోట్లో వేసుకొని నములుతూ ఉంటాను నేను చూశానంటే మాత్రం. కొంతమంది ఏం చేస్తారంటే పల్లీలు అలాంటివి తింటుంటారు, నేనైతే ఎక్కువ ఇలాంటివి తింటుంటాను. బెల్లం అయితే 1 కేజీ తెప్పించాను. కార్తీక మాసం కదా, ఒక వారం అయినా సరే మనం ఏదో ఒక ప్రసాదాలు చేసుకుంటాం కదా, ప్రతి వారం ప్రసాదం చేయడానికైతే కుదరదు, ఎందుకంటే ఉదయాన్నే గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం చేయడానికి టైం ఉండదు, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి చెయ్యాలనిపించదు. ఇంక ఏదో ఒక వారం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి కదా, అందుకోసం ఇంట్లో ఉంటుందిలే అని చెప్పేసి 1 కేజీ తెప్పించాను. ఇంకా అదైతే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట ఉంచాను అనుకోండి అదొక రకమైన వాసన వచ్చింది, నీరు గారుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కదా, త్వరగా నిమ్మ అనేది వచ్చింది. ఇప్పటికే పేపర్ అనేది కొంచెం నిమ్మ వచ్చేసింది, అందుకనే కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇంక ఇదైతే టీ పొడి లేకపోతే అసలు రోజు అనేది గడవదు అనుకోండి. ఇంకా టీ పొడి అయిపోయిందంటే కొట్టుకు పంపించటం, ఒక 10 రూపాయల ప్యాకెట్ తెప్పించుకోవటం, వాడుకోవటం. రోజుకు 10 రూపాయలు అయిపోతున్నాయి. ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఒక్క రోజే వస్తుంది, 10 రూపాయలు అయిపోతున్నాయి. ఇంట్లో సరుకులు అయిపోయినాయి అంటే మనకు అసలు పని అనేది అర్థం కాదు. ఏ కూర చేద్దామన్నా, ఏ పచ్చడి నూరుదామన్నా కూడా ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. అన్నీ ఉంటేనే కదా కూర బాగుండేది, కొన్ని లేవనుకోండి కూర బాగుండదు. సరుకులు తీసుకొచ్చిన రోజు మాత్రం హాయిగా ఉంటుంది. ఏ కూర చేద్దామన్నా, పిల్లలకి ఏ స్నాక్స్ వండి పెడదామన్నా కూడా అన్నీ ఇంట్లో ఉంటాయి, మనకు అందుబాటులో ఉంటాయి, వసతిగా ఉంటుంది. మనం పని అనేది కూడా త్వరగా చేసేసుకోవచ్చు. సరుకులు మనం ఎంత గుర్తుకు తెచ్చుకొని అన్నీ రాసినా సరే ఏదో ఒకటి మర్చిపోతాము, తప్పనిసరిగా మర్చిపోవాల్సిందేనండి. ఇప్పుడు నేనైతే ఏం మర్చిపోయానో తెలుసా, ఎల్లిపాయలు అయితే మర్చిపోయాను. ఎల్లిపాయలు రాద్దామనుకున్నాను కానీ రాయలేదట్టుంది. నేను రాశాను అనుకున్నాను, నాకు ఆ మాటే గుర్తులేదు. సర్దుకునేటప్పుడైతే గుర్తుకొచ్చింది. ఇంకా ఎల్లిపాయలు అయితే లేవు. ఏదన్నా పచ్చిమిర్చి పచ్చడి నూరాలంటే ఎల్లిపాయ, జీలకర్ర అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ 2 ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఆ రెండిట్లో ఒకటి లేకపోయినా సరే పచ్చడి అస్సలుగా బాగుండదు. ఇంక ఎల్లిపాయలు అయితే మిస్ అయినాయి, ఎల్లిపాయలు అయితే తెప్పించలేదు. అన్నీ రాశాను, ఏమీ మర్చిపోలేదు అనుకుంటున్నాను.
అనుకుంటానే ఉన్నాను, ఒక వస్తువు అయితే మర్చిపోయాను. మీరు కూడా ఇంతేనా? అన్నీ రాసామనుకుంటారు, ఒకటైనా మర్చిపోతుంటారా? లేదా పర్ఫెక్ట్గా అన్నీ తెప్పించుకుంటారా? ఇంకా డబ్బాల్లో పోసేసాను కదా, ఇంక ఇవ్వండి డబ్బాలన్నీ అర్మార్లో అయితే సర్దుకుంటున్నాను. మా ఇంట్లో అయితే అన్నీ కొత్త కొత్త వస్తువులు ఏమీ ఉండవండి. ఎప్పుడు వాడుకునే పాత వస్తువులే వాడుతూ ఉంటాను. ఇవి ఉపయోగపడుతున్నాయి మనకు అనుకుంటే మాత్రం వాటిని తప్పనిసరిగా వాడుతూనే ఉంటాను. అందం కోసం మాత్రం ప్రత్యేకంగా కొనుక్కొచ్చి అయితే మాత్రం నేను అస్సలు వాడను. అందులో నాకు ఎక్కువ సర్దుకోవడానికి పెట్టుకోవడానికి అర్మార్లు కూడా లేవు. ఉంది ఇదిగో చూడండి, ఈ 3 అరలు ఉన్నాయి. ఈ 3 అరల్లో నేను కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకొని ఏమి సర్దుకుంటాను, ఏం పెట్టుకుంటాను, ఆ తెచ్చుకున్న వాటిని ఎక్కడ సర్దుకోవాలో అర్థం కాక తల పట్టుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు. ఆ బల్ల మీద పడేస్తామనుకోండి, ఇంకా అవసరమైనప్పుడు ఆ బల్ల ఎక్కి మళ్ళీ దాన్ని ఏం తీస్తామని చెప్పేసి ఇంకా ఆ వస్తువుని అనేది మర్చిపోతుంటాం. అదే మనకు వంటగదిలో ఎక్కువ అరమార్లు ఉన్నాయి అనుకోండి, చక్కగా సర్దేసుకోవచ్చు, వేటికది నీట్గా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కువ ప్లేస్ లేదు, తక్కువ అరలే ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కువ వస్తువులు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాం వాటిని? ఇంట్లో అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది, చూడటానికి కూడా చండాలంగా ఉంటుంది. గోధుమ పిండి ప్యాకెట్ అయితేనేమో అర్మార్లో పెట్టేశాను. 5 కేజీల ప్యాకెట్ తెప్పిస్తాను, కానీ దాన్ని అయితే డబ్బాలో పోసి అయితే సర్దుకోను, కవర్ అనేది అలాగే ఉంచుతాను. ఓపెన్ చేసినప్పుడు దానికి ఇంకా మడిచేసి క్లిప్ పెడతాను. మనం బట్టలకు పెట్టుకుంటాం కదా క్లిప్పు, బట్టలు ఆరేసినప్పుడు ఆ క్లిప్ అయితే పెట్టుంచాను అనుకోండి, ఇంకా దానికి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు, ఏ పురుగులు పట్టవు. అసలు లాస్ట్కి ప్యాకెట్ అయిపోయేంత వరకు పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదు. కవర్లో ఉంచామనుకోండి, మనం చేతులు పెట్టము, దాన్ని అంటుకోము. అదే డబ్బాలో పోసుకుంటే ఒక్కోసారి గబాన చేతులు పెడుతుంటాము, ఒక్కోసారి ఏదైనా ప్లేట్ వేసుకుంటాము, మర్చిపోయి చేయి కూడా పెడుతుంటాము. అప్పుడు పిండి పాడైపోతూ ఉంటుంది. ఇలా కవర్లో ఉందనుకోండి, మనం అసలు చేతులు పెట్టము, గిన్నెలోకి ఇంకా కవర్తో పోసుకుంటాం కదా, త్వరగా పాడవకుండా ఉంటుంది. సరుకులైతే ఇంకా మొత్తం సర్దేయటం అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి కవర్లు, ఇంక ఇవన్నీ అయితే తీసేసి ఇంకా కసువు ఊడ్చేసాను అనుకోండి, ఇంకా సరుకులు సర్దుకోవటం అంతా అయిపోయినట్టే. వంట అయితే చేయలేదు, పప్పు అయితే నానబెట్టాను, టమాటా పప్పు చేద్దాంలే అని. సండే అయితేనేమో ఇంకా అంతకుముందు అయితే చికెన్ బిర్యానీలు ఉంటాయి. కార్తీక మాసం కదా, ఇంక ఇలాంటివి తినాం కాబట్టి ఈరోజు పప్పు అయితే వండుతున్నాను. మా నెలవారీ సరుకులు అయితే ఇంక ఇలా అయితే సర్దుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.